నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. కొన్ని వీడియోలు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని వీడియోలు అయితే మీకు చూపిస్తాను. ఏం గుర్తుకొచ్చిందో ఒకసారి చెప్పండి. సో ఈ వీడియోలన్నీ కూడా సెప్టెంబర్ 9, 2023 నాటివి. అంటే సెప్టెంబర్ 8వ తేదీ నైటు 2023వ తేదీ నాటివి. ఈ వీడియోలు ఎందుకు చూపించానంటే కరెక్ట్గా 2 ఏళ్ళైంది ఈ వీడియోలకు సంబంధించి. విషయం ఏంటంటే ఇది రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన రాత్రి అని చెప్పచ్చు. ఒక వ్యక్తిని ఆపితే ఒక వ్యక్తి యొక్క ఆక్రోశం కానీ, ఆవేదన కానీ, అసహనం కానీ, ఆవేశం కానీ ఎంత ఒక ప్రభుత్వానికి ఎంత చేటు తెస్తాయి అనడానికి 2024లో వచ్చిన రాష్ట్ర ఎన్నికల ఫలితాలే నిదర్శనం. సో పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు రాత్రి వైసీపీ ప్రభుత్వం అకారణంగా అక్రమంగా అడ్డుకోవడం అనేది, ఆయన దానికి ధీటుగా నిరసన తెలపడం, ఏకంగా వన్ మ్యాన్ ఆర్మీలాగా మొత్తం నడిపించడం అనేది ఒక చరిత్ర, నిజంగా అద్భుతమైన చరిత్ర. ఆ రోజు జర్నలిస్టులుగా మేము అక్కడే ఉన్నాం. ఆయన యొక్క తెగువ కానీ, ఆయన యొక్క కోపం కానీ, ఆవేశం కానీ ఆ రోజు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళలో మేము కూడా ప్రత్యక్ష సాక్షులు. సో అత్యంత అద్భుతమైన రాత్రి. అసలు 2024 ఎన్నికలు వస్తున్న తరుణంలో, అంటే మార్చి ఏప్రిల్లో ఉంటాయి అంటున్న తరుణంలో చంద్రబాబు గారు అక్రమ అరెస్టే వైసీపీకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఎప్పుడుదో స్కిల్ డెవలప్మెంట్ కేసును కావాలని తవ్వి ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం, ఎక్కడో కర్నూలు నుంచి తరలించడం, తర్వాత విజయవాడకు తీసుకురావడం అనేది పెద్ద విషయం అయితే, దాని తర్వాత జనసేన పార్టీ, అప్పట్లో జనసేన పార్టీ ఇంకా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటాం అని అయితే ప్రకటించలేదు. సో ప్రకటించకుండానే ఒక సీనియర్ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా తప్పు అని అయితే ఖచ్చితంగా వైసీపీ తీరునైతే ప్రెస్ నోట్ రూపంలో జనసేన పార్టీ ఖండించిన తర్వాత, దాని తర్వాత దీని మీద కానీ ఫర్దర్ రాజకీయ నిర్ణయాల మీద కానీ సెప్టెంబర్ 9వ తేదీన జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించుకోవాలి, జిల్లా ప్రతినిధులు అలాగే రాష్ట్ర స్థాయి కమిటీలు అందరినీ రమ్మనని పవన్ కళ్యాణ్ గారు చెప్పి వస్తున్న తరుణంలో, అంటే సెప్టెంబర్ 8వ తేదీ మధ్యాహ్నమే గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాలి ఆయన. సో దీనికి సంబంధించి అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారు అప్పటికప్పుడు ప్రత్యేక విమానాన్ని దిగడానికి అయితే అనుమతి ఇవ్వలేదు. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలైన విషయం. సో అప్పట్లో జనసేన పార్టీ పిఐసి చైర్మన్గా ఉన్న మనోహర్ గారు వెంటనే దాన్ని లీడ్ తీసుకొని వెంటనే పవన్ కళ్యాణ్ గారికి విషయం చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు కూడా మనల్ని ఆంధ్రాలోకి రానివ్వడం ఏంటి, మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాం, ఎందుకు రాకూడదు అనే కోణంలో ఖచ్చితంగా విమాన ప్రయాణాన్ని పక్కన పెట్టి రోడ్డు మార్గం ద్వారా రావడం, రోడ్డు మార్గం ద్వారా ఆయన తెగించి రావడం, సుమారుగా
5 గంటల సేపు రావాల్సిన ప్రయాణం కాస్త సుమారుగా 12 గంటలయింది. సో, గరికపాడు చెక్ పోస్ట్ అంటే ఆంధ్రాలోకి ప్రవేశించే తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించే చెక్ పోస్ట్ ఉంటుంది. గరికపాడు చెక్ పోస్ట్ దగ్గరికి రావడం, ఒకేసారి అక్కడ ఆంధ్ర పోలీసులు అడ్డుకోవడం అనేది దానికి తిరుగుబాటుగా పవన్ కళ్యాణ్ గారు జాతీయ రహదారిపైనే బైఠాయించడం. సో, బైఠాయించిన తరువాత సుమారుగా చౌటుప్పల వరకు అంటే మొత్తం హైదరాబాదు శివారు వరకు కూడా ట్రాఫిక్ ఆగిపోవడం. జాతీయ రహదారి మీద ట్రాఫిక్ ఆగిపోవడం. ఎట్టి పరిస్థితిలోనూ నేను నా ఆఫీస్‌కి వెళ్తాను. ప్రజాస్వామ్యయుతంగా మేము సమావేశం పెట్టుకోవడానికి ఏంటి మీ ప్రాబ్లమ్ అని అడగడం. దాని తర్వాత చాలా వేగవంతమైన రాజకీయ మార్పులు, అలాగే పోలీసుల చేష్టలు గూడా శృతి మించిపోయిన తరుణంలో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒకే ఒక డైలాగ్ ఏంటంటే 6 నెలల్లో ఈ ప్రభుత్వం మారబోతుంది. ఏం చేస్తారో చూస్తాం. సో, ఆయన అన్నట్టుగానే అక్కడి నుంచి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ఒక్కడే అయ్యి మొత్తం ఆ నిరసన మొత్తాన్ని ఈ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా మొత్తాన్ని లీడ్ తీసుకుంది ఆయనే. సో, రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపారు. దాని తర్వాత పోలీసులు ఆయనను పోలీస్ జీబులోకి ఎక్కించారు. జన సైనికులు ఎంతటి ప్రతిఘటన అంటే జోరు వర్షంలో ప్రతి ప్రతి హాఫ్ కిలోమీటర్‌కు, ప్రతి కిలోమీటర్‌కు ఎంత ఒక 75 కిలోమీటర్ల దూరం అంటే సుమారు గరికపాడు చెక్ పోస్ట్ 75 కిలోమీటర్ల పైనే ఉంటుంది దూరం. అక్కడి నుంచి విజయవాడ రావడానికి సుమారుగా ఎన్ని అడ్డంకులు సృష్టించారంటే పోలీస్ వెహికల్‌ని వెళ్ళలేని పరిస్థితిలో పోలీస్ వెహికల్‌ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని దింపి ఆయన సొంత వెహికల్‌లో వెళ్ళనిచ్చే పరిస్థితులు అప్పట్లో కనిపించినాయి. ఒక యుద్ధ వాతావరణం, ఒక ప్రతిఘటన, ఒక నియంత పాలనకి ఎలా అయితే ప్రతిఘటన గతంలో చూసామో అలాంటి ప్రతిఘటన కనిపించింది. మీరు జన సైనికులు తెగువ గాని, అప్పటికే అర్ధరాత్రి 1:00, 2 అయిపోయిన రోడ్ల మీద ఉండడం గాని, జోరు వానలో ఆయనకి సంఘీభావంగా ఆయన వెహికల్స్ వెనకాల పరిగెత్తుకు రావడం గాని, ఆయన వెహికల్ పవన్ కళ్యాణ్ గారి వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో కదలనివ్వకుండా చేస్తున్న పోలీసులను ప్రతిఘటించడం విషయంలో గాని, అద్భుతమైన ప్రతిఘటన చూపారు. ఆ రోజు నైటు ఒక యుద్ధ వాతావరణం, మా నాయకుడిని ఎందుకు వెళ్ళనివ్వరు అనే కోణంలో జన సైనికులు, లేకపోతే వీర మహిళలు చూపించిన తెగువ అద్భుతం అని చెప్పాలి. ఒక ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్‌లో అయితే సుమారు 2 గంటలకి ఒక పెద్ద జనసమూహం, సుమారుగా ఓ 10,000 మంది వరకు వచ్చిన జనసమూహం అయితే అప్పట్లో కనిపించింది. పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా మా జనసేన పార్టీ కార్యాలయం పంపిస్తాం. అప్పటి వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళకి వెళ్ళమని మొండిగా పోలీస్ ఫోర్స్‌కి అడ్డు తగిలి ఆ రోజు నైట్ అయితే ఒక బీభత్సమైన వాతావరణం. జనసేన యొక్క పవర్ ఏంటి, పోరాట పటిమేంటి అని చూపిన ఒక జనసేనానిగా పవన్ కళ్యాణ్ గారు చూపిన తెగువే గాని, ఆయన్ని అనుసరిస్తూ జన సైనికులు చూపిన పోరాటం గాని ఒక అద్భుతమైన చరిత్ర. జనసేన పార్టీ యొక్క అధ్యాయంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన చరిత్ర. ఎందుకంటే ఒక నియంత నువ్వు ఆంధ్రప్రదేశ్‌లోకి రావడానికి వీల్లేదు అంటే నువ్వెవరివి చెప్పడానికి? మేము ప్రజాస్వామ్యయుతంగా మా పార్టీ కార్యాలయంలో సమావేశం పెట్టుకోవడానికి నువ్వెవరు ఆపడానికని జనసేనానిగా పవన్ కళ్యాణ్ గారు చూపించిన తెగువ ఒక అద్భుతమైన చరిత్ర అని చెప్పొచ్చు. సో, దాని తర్వాత రోజు మళ్ళీ యథావిధిగా పార్టీ మీటింగ్ జరిగింది. పార్టీ మీటింగ్ జరిగి అక్కడ నిర్ణయం తీసుకోవడం కూడా ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. సో, వైసీపీ ప్రభుత్వం ఏమనుకుందంటే చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలుస్తారనుకున్నారు. సో, ఎట్టి పరిస్థితిలో కూడా ఇదొక మూర్ఖపు వాదన. ఎందుకంటే ఏసీబీ కోర్ట్ రిమాండ్ విధించిన తరువాత వెంటనే కలవడానికి కూడా ఉండదు. సో, జైలుకి వెళ్ళిన క్రమంలో వైద్య పరీక్షలుంటే వైద్య పరీక్షల ద్వారా జైలుకి తరలిస్తారు. సో, అక్కడి వరకే గాని పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ రోజే కోర్ట్‌కి అటెండ్ చేసిన రోజే ఆయన్ని కలుస్తారు అనుకోవడం భ్రమ. ఆయన్ని ఆపుదాం అనుకోవడం పిచ్చి భ్రమ. ఇది కావాలని అంటే పోలీసులు చెప్పిన కారణం ఏంటంటే, ఇలా కలుస్తారు అనుకున్నామండి చంద్రబాబు నాయుడు గారిని. సో, అందుకని ఆపుదాం అనుకున్నాం అన్నారు. కానీ అది చాలా రాంగు. కావాలని పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా చేయడం అనే కుట్ర దాంట్లో దాగుంది. వైసీపీ దీంట్లో పూర్తిగా విఫలమైంది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ గారు అదే స్ఫూర్తితో, అదే స్పిరిట్‌తో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లారు. చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆయనకి సంఘీభావం తెలిపిన వెంటనే జైలుకి బయటకొచ్చి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకి వెళ్తాయని చెప్పారు. సో, ఎక్కడ ఈ బీజం పడిందంటే ఖచ్చితంగా గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఆయన్ని ఆపడం, కనీసం రాష్ట్రంలోకి రానివ్వకుండా చేసిన ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలకు జనసేన పార్టీ శ్రేణులు బలంగా స్పందించాయి. అదే తీరున తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్పందించాయి. ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది. ఇంతటి నియంత పాలన, కనీసం ఒక పార్టీ నాయకుడిని కూడా ఆంధ్రప్రదేశ్‌లోకి రానివ్వని నియంత పాలన. దీనికి ఖచ్చితంగా చరమగీతం పాడాలి అని అయితే ప్రజలు అప్పుడే నిర్ణయించుకున్నారు. సో, వైసీపీ చేసిన ఘోర తప్పిదంలో
ఖచ్చితంగా సెప్టెంబర్ 9th అంటే ఈరోజు 2 సంవత్సరాల క్రితం ఈరోజు ఒక గుర్తుండిపోయే పాఠం వైసీపీకి అయితే ఒక అద్భుతమైన స్ఫూర్తి పాఠం జనసేన పార్టీకి. సో, దీని మీద మీ కామెంట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని మీద చర్చిద్దాం. థ్యాంక్ యూ.